హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీను అప్డేట్స్. చాందిని చౌదరి, వశిష్ఠ సింహ, భరత్ రాజు, రెడ్డి ముఖ్య పాత్రలో తెరకెక్కించిన సినిమా ఏవం. ఈ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. వికారాబాద్ పోలీస్ స్టేషన్లో పోలీసు ఉద్యోగం చేస్తూ ఉంటుంది సౌమ్య. తన పైన అధికారి అభి అంటే సౌమ్యకు అభిమానం. ఒకవైపు యుగంధర్ హీరో పేర్లు చెప్పుకుంటూ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తూ ఉంటాడు. ఒకసారి ఒక అమ్మాయి మర్డర్ జరుగుతుంది. అంతకుముందు కేసులో అమ్మాయిని హీరో పేర్లు చెప్పి అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారని పోలీసులకు తెలిసి జాగ్రత్త పడమని అందరినీ హెచ్చరిస్తారు. ఒక అమ్మాయి అలాగే ట్రాప్ అవటంతో ఆ అమ్మాయి బదులు సౌజన్య వెళ్తుంది. కానీ యుగంధర్ తనను చూసి ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి సౌజన్యకి యాక్సిడెంట్ చేస్తాడు. మరి పోలీసులు యుగంధర్ ని పట్టుకున్నారా? యుగంధర్ కి అభికి సంబంధం ఏంటి? అభి భార్య ఎందుకు వదిలి వెళ్ళిపోయింది? సౌజన్య ఈ కేసుని ఎలా డీల్ చేసింది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇక సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగానే నడుస్తుంది. ఇక సౌజన్య పోలీస్ గా జాయిన్ అవ్వటం, సౌజన్య అభి మధ్యల సీన్లు, యుగంధర్ అమ్మాయిని ట్రాప్ చేయటం ఇలాంటివి చూపించి ఇంటర్వెల్ కి అదిరిపోయే ట్విస్ట్ ఇస్తాడు. ఇక సెకండ్ హాఫ్ లో యుగంధర్ ని ఎలా పట్టుకున్నాడనే కాన్సెప్ట్ తో ఆసక్తిగా సాగుతుంది. పోలీస్ అంటే చాలా పవర్ఫుల్ యాక్షన్ సీన్లు ఊహిస్తాం. కానీ చాందిని పోలీస్ ఆఫీసర్ ఒక ఆడపిల్ల అయితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాము అనే మామూలు పాత్రలో నటించి చివరిలో ఒక యాక్షన్ సీన్ లో కనిపిస్తుంది. అయితే వీళ్ళనెవరో ఆడియన్స్ కు ఫస్ట్ హాఫ్ లోనే చూపించినా కానీ పోలీసులకు తెలియదు కాబట్టి ఎలా పట్టుకున్నారనే విషయాన్ని ఆసక్తిగా చూపించారు. ఈ మూవీలో క్లైమాక్స్ కూడా కొత్తగా ఉంటుంది. ఉగ్గు కథను కథలో పర్ఫెక్ట్ గా ఇమిడించి చూపించారు. ఉగ్గు కథ విజువల్స్ కానీ వినటానికి కానీ ప్రేక్షకుల్ని మెప్పించిందనే చెప్పాలి. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్, ఒక సాధారణ ఆడపిల్ల పోలీస్ ఆఫీసర్ అయితే ఎలా ఉంటుంది అని చూపిస్తూనే యాక్షన్ సీన్ లో కూడా అదరగొట్టింది చాందిని చౌదరి. యుగంధర్ పాత్రలో వశిష్ఠ సింహ నిజాన్ని బాగా చూపించాడు. భరత్ రాజు కూడా తన నటనతో బాగా మెప్పించాడనే చెప్పొచ్చు. రెడ్డి కాసేపు నటించిన తన అందంతో మెప్పించి అలాగే నెగిటివ్ రోల్లో కూడా మెప్పించింది. ఇక గోపరాజు, రమణ ఇక మిగతా నటీనటులు వాళ్ళ పరిమితి మేరకు నటించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే విజువల్స్, ఫోటోగ్రాఫ్ కొంచెం బెటర్గా ఉంటే ఇంకా బాగుండేది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా సెట్ స్పెషల్గా వేయటానికి కొద్దిగా కష్టపడ్డట్టే కనపడుతుంది. ఇక కథనాలు కొత్తగా ట్రై చేశాడు దర్శకుడు, అయినా కానీ పర్వాలేదనిపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి. మొత్తం మీద ఏవం సినిమా ఒక ఆడపిల్ల పోలీస్ ఆఫీసర్ అయితే ఎలాంటి కష్టాలు అనుభవించింది, ఒక కేసు ఎలా డీల్ చేసింది అనేది ఆసక్తిగా చూపించారు. నన్ను అడిగితే ఈ మూవీ వీలుంటే వన్ టైం చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.